చదువుకునే పిల్లగాళ్ళు మాట మాటకు ఛాలెంజ్ ఆరా అదట్లా ఇది ఇట్లా నీకు తెలియదంటే నీకు తెలియదు అనుకుంటా బెట్టారా అంటే బెట్టని ఛాలెంజ్లు వేసుకుంటారు. ఇంకొందరు నేను అజ్జేస్తా ఇజ్జేస్తా అని చెప్పి బెట్టింగ్లు కడతారు. అట్లనే గిడొక తమ్ముడు 3 ఏళ్ల కింద ఒక పందెం వేస్తే ఇప్పుడు ప్రాణాల మీదకి వచ్చింది. ఇంగో ఈ తమ్ముడు 3 ఏళ్ల కింద సోపతి గాలతోని పందెం వేసి పెన్ను మింగిండట. మరదేమన్నా చాక్లెటా బిస్కెటా అరిగిపోయేతందుకు పెన్ను మళ్ళా ప్లాస్టిక్ది. అది అట్లనే కడుపులోనే ఉండిపోయింది, బయటకు రాకుండా అరిగిపోకుండా. అయితే పోయిన ఏడాది నుంచి కడుపు నొప్పి లేస్తుందట. కానీ పెన్ను మింగిన అన్న ముచ్చట ఇంట్లో తెలిస్తే తిడతారని భయపడి ఎవ్వరికి చెప్పలేదట. మరి అలా దోస్తులు చెప్పినా మంచిగుండు, వాళ్ళు కూడా చెప్పలేదు. ఇప్పుడు తీరా దవాఖానకు తీసుకుపోయి స్కానింగ్ చేస్తే పెన్ను కనబడ్డ ఓలే ఎండోస్కోప్ వేసి తీసిర్రు. తమ్ముని పేరు రవి, 16 ఏండ్లు, ఇప్పుడు ఇంటర్ చదువుతున్నాడట. కానీ పందెం కాసినప్పుడు 9వ తరగతి అన్నట్టు ఇల్లది ఎక్కడో చెప్పలేదు కదా, గుంటూరు. కానీ 50 రూపాయల పందమేమో గాని ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. ఇంకా నయం ఏం కాలేదు, పట్టుర్రి.